అని గాడిలో పెట్టేటటువంటి ఒక ఉన్నత వ్యవస్థ అది. గాడిలో పెట్టి ఒక మెకానిజం అండి, ఒక మెకానిజం. ఆ మెకానిజాన్ని జస్ట్ అందరి మీద వదిలేయకూడదు కదా, అంటే రివ్యూ జరగాలి కదా. ఎపీజ్మెంట్ ఆఫ్ పీపుల్ అన్నది ప్రతి గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంటున్నారు సార్. అంటే ప్రజల్ని ఏ విధంగా లాలించాలి, ప్రజల్ని ఏ విధంగా బుజ్జగించాలి, సముదాయించాలి, అనునయించాలి, దీని మీదే కాన్సన్ట్రేషన్ ఎవ్రీ గవర్నమెంట్. వెదర్ చాలా బాధేస్తుంది, చాలా బాధేస్తుంది అమ్మతోడు. అదేలేండి, నేను నా పూర్తి నిజంగా భగవంతుడు నేను నిజంగా కోరుకుంటుంటాను కూడా, పూర్తిగా ప్రకృతికి అంకితం అయిపోయే అవకాశం నాకు, జనరేషన్ని కదిలించే అవకాశం నేను కోరుకుంటాను. అదొక ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళి ఒక ప్రభుత్వ హోదాలో ఒక అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రోజున రైతులకు విపరీతంగా సౌకర్యం కలుగుతున్నారు సార్ అక్కడ. ఎందుకంటే వెంటనే వాళ్ళకి కావాల్సిన డబ్బులు బట్వాడు అవడం కానీ వాళ్ళ మీద ఒక కేర్ డెవలప్ అయింది. అండ్ చంద్రబాబు నాయుడు గారికి కూడా అపారమైన అనుభవం కానివ్వండి, లేకపోతే చాలా లాంగ్ స్టాండింగ్ సింపుల్ సార్ అన్ని ఉన్నాయి కాబట్టి జరుగుతాయి. మీలాంటి వాళ్ళు కూడా వెళ్ళారు అనుకోండి, సో ఒక క్యుములేటివ్ బెనిఫిట్ ఫర్ ద పబ్లిక్. ఏమవుద్దంటే అండి నాగేంద్ర గారు, మనం వెళ్ళాలని ప్రయత్నాలు చేసిన ప్రతి వ్యవస్థలోనూ కూడా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. మీకు స్పీడ్ బ్రేకర్లు ఏంటండి? నాకేంటి సార్, నాళ్ళు ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి అలా కాదు. సినిమాలు ఇప్పుడు ఏం స్పీడ్ బ్రేకర్లు అని చెప్తాను. నా సమస్య అది. నేను అక్కడ పోయి వారి కోసం ఎవరైనా సరే అక్కడ పోయి గంటల తరబడి వెయిట్ చేయాలంటే చేయలేము, ఎంబ్రాసింగ్ ఉంటుంది. అంతసేపు ఒక పొద్దున్న సాయంత్రం దాకా వాళ్ళకి రకరకాల అపాయింట్మెంట్లు ఉంటాయి. మనకంటే కూడా ఆ వ్యవస్థ చాలా ముఖ్యం. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు గవర్నెన్స్ చాలా ముఖ్యం. వాళ్ళకి గంటలు పోయి నిలబడి ఆడ కూర్చోవాలన్నా మనకి అయ్యే పని కాదు. మరి మీ వర్క్ ఇక్కడ వదులుకుని అక్కడికి వెళ్ళి కూర్చున్నారు 12 ఏళ్ళు 13 ఏళ్ళు కూర్చున్నాను. ఇప్పుడు కూడా ప్రజలకు అవసరమైతే వెళ్ళి నేను నిలబడి మాట్లాడతా. నా సినిమాలు వదులుకోకుండా నేను మాట్లాడగలను. నేను చచ్చిపోయేలోపు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమను చూడాలి సార్. అంత స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. మీరేమో మీరు వెళ్ళి కలవడానికో లేకపోతే మీరు వెళ్ళి పాల్గొనడానికో మీకే స్పీడ్ బ్రేకర్లు అంటున్నారు. ఇవన్నీ ఉంటాయి సార్, ఉండకుండా ఎక్కడ ఉంటాయి. దాన్ని ఓవర్కమ్ నేను అనేది మనం సినిమాల్లో చూసాం. కృష్ణుడిని కలవటానికి సత్యభామ కూడా అపాయింట్మెంట్ అవసరం అయ్యేది, రుక్మిణికి అపాయింట్మెంట్ అవసరం. అవును. సో మధ్యలో ద్వారపాలకులు ఉంటారు, రకరకాలు ఉంటాయి సార్. అది మనం తీసేయలేదు. అది ఎవరు ఉంటారన్నారు? ద్వారపాలకులు ఉంటారు. ద్వారపాలకులు అంటే ఇప్పుడు ఎక్కువగా ద్వారపాలకులు ఎక్కువ ఉంటున్నారని వింటున్నాము. అది కూడా తప్పేం కాదు. అది తప్పని నేను అనుకోను. తప్పు ఎలా అవుతుంది? ఇప్పుడు నాకు కూడా 2 రెస్టారెంట్లు ఉంటారు. ఎందుకంటే అది ఉండాలి, తెలియాలి కదా. అవతల ఉన్నవాడి సమయం చాలా విలువైంది. అవును. ఇప్పుడు దాన్ని ద్వారపాలకుడు అబ్యూజ్ చేస్తే తప్పు. అయితే ఇప్పుడు అబ్యూజ్ అవుతున్నది అంటారా, ఏమవుతున్నది అంటారా? ఈ ప్రభుత్వం ఏం లేదులేండి, ఆ ప్రాబ్లం ఏం లేదు. వస్తే నేను ఒకవేళ అలాంటి ద్వారపాలకుడు ఉన్నాడు అని నా దృష్టికి వస్తే మాత్రం చెప్పటంలో వెనకాడను. ప్రజలకి చెప్తాను, బాబు గారికి చెప్తాను. నాకు పోయేది, మీకు పోయేది ఉంది. పోగొట్టుకున్నది ఇప్పుడు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా సినిమా ఇండస్ట్రీ నేనంటే రాజకీయాలు మీకేం లేదు. జీవితం పూర్తిగా తెలుసుకున్నవాడిని నేను. అదే అంటున్నా. ఈ రోజునైనా సరే నేను రబ్బర్ చెప్పులు వేసుకున్నా, చెప్పులు లేకుండా నడవగలను. నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు. మీరు అన్ని నేర్పింది. నాకు జీవితం అన్ని నేర్పింది కాబట్టి నాకు అలాగని చెప్పి అహంకారంతో పోయి కూడా నేను మాట్లాడాలి అంత మనిషిని కూడా కాదు నేను. కానీ ఎక్కడో మీలోని తెలియని ఒక ఎలిమెంట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి అన్నది మీ మాటలో కొంచెం ధ్వనిస్తోంది శివాజీ గారు. దానికి ఎందుకంటే మీరు చాలా ఉన్నాయి నాగేంద్ర గారు. ఇది సరిపోదు సమయం, మనకి సమయం ఇది వేయలేము, సరిపోదు. చాలా ఉన్నాయి, బయటకు వస్తాయి, అన్నీ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా పరిశ్రమ కావాలి. ఫైనల్ కాల్. అలా మీరు అన్నట్టు ఇందాక ఆ చైర్మన్ పదవి అయి పెద్ద నాకు, నేను కావాలంటే ఎమ్మెల్యేనే నేను గట్టిగా పట్టుబడతా, లేదా ఎంపీగానే పట్టుబడతా. అది నాకు దాని గురించి కాదు. నాకున్న బాధ ఒక చిన్న 2 ఎకరాల పొలం ఉన్న ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి, సామాన్య కాదు బిలో మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన శివాజీ ఒక నటుడిగా ఈ స్థాయికి వచ్చాడంటే, అలాంటి ఎకరం అరెకరం లేని వాళ్ళ పిల్లలు కూడా రావటానికి ఒక అవకాశం, బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇది మాత్రం ఖచ్చితంగా జరగాల్సిందే. కరెక్ట్ సార్. అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి. అయ్యో
మనం ఇక్కడి నుంచి అద్భుతమైన లొకేషన్ అండి. నా సినిమాలో ఒక లొకేషన్ షూట్ చేశాను ఈసారి. మాట్లాడుకుంటారు మొత్తం, ఇలాంటిది ఒకటి ఉందా ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ హైదరాబాద్ పక్కన దగ్గరలో అని మాట్లాడకపోతే అడగండి నన్ను. గ్రేట్ సార్. ఇక్కడ పరిశ్రమ రావటానికి నాయకులే తప్ప పరిశ్రమలో ఉన్నటువంటి వ్యక్తులు అడ్డం కాదు. నాయకులే అడ్డం అంటారు. మరి మీరే పిలవాలి కదా. పొద్దాకలే వస్తేనేమో దొంగల్లా చూస్తారు కొంతమంది. అంటే సినిమా ల్యాండ్లు అడుగుతారు, దుబ్బేస్తారు. ఊరికిస్తున్నారేంటి ల్యాండ్లు? మీరు పరిశ్రమ వస్తుందని కాబట్టి ఇస్తారు మీరు. కరెక్ట్, 100%. ఇప్పుడు టీసీఎస్ వరకు వస్తుందండి, డబ్బులు ఇస్తేనే వస్తుంది. మీరు పొలాలు ఇస్తేనే వస్తుంది, మీరు ల్యాండ్లు ఇస్తేనే వస్తుంది. మీకు పొలాలు ఎవరు ఇచ్చారు? ప్రజలకు ఇచ్చారు. ప్రజలే కదా. ఆ ప్రజలకు సంబంధించిన పిల్లలేక రేపు పొద్దున ఇండస్ట్రీలో ఉండేది. అంతే, ఆ ఫ్యామిలీసే కదా. ఎక్కడికి పోతారు వాళ్ళందరూ? కొత్త వాళ్ళు. 6 కోట్ల మంది తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నుంచే కదా నటీనటులు వీళ్ళందరూ వచ్చేది, టెక్నీషియన్స్. పోనీ ఇది ఇప్పుడు ఇంతటితో ఆగిపోయేదా? కాదే, నిరంతర ప్రక్రియ కదా. ఇక్కడ స్టార్ట్ అయితే 100 సంవత్సరాల తర్వాత మీరు నేను ఎవరు ఉండం కదా. ఉండేది ఎవరు? అప్పటి జనరేషన్స్ ఉంటారు, మీరు మనం ఉండం. వాళ్ళ కోసం క్రియేట్ చేయాల్సిన బాధ్యత మీది. ఆంధ్రప్రదేశ్కి చిత్ర పరిశ్రమను ఏర్పాటు చేయకపోతే 2014 నుంచి ఉన్న ప్రభుత్వాల తప్పు తప్ప ఇంకొకటి కాదు. కానీ చాలా మంచి కంటెంట్ ఎక్కడో మంగపతి, మళ్ళీ వేరే పాజిటివ్ మంగపతి కనిపిస్తున్నాడు వ్యవస్థ. నేను చెప్తున్నా కదా, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్న టైం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.